హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసాను. సో ఆ రెసిపీ ఏంటనుకుంటున్నారా? తెల్ల వంకాయలు చికెన్ అండి. సో ఇది రెసిపీ అన్నమాట. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూసేద్దాము. మంచి గ్రేవీతో మంచి టేస్టీతోని చక్కగా ఇట్లా చికెన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలని. ఎప్పుడూ కూడా ఒకటేలాగా చేసుకుంటే బాగుండదు కాబట్టి మనం ప్రతి దాంట్లో కూడా ఇలా చికెన్ వేసుకొని చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు కావాల్సినవి ఏంటంటే, ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా కూడా చికెన్ వండేటప్పుడు మనకి గ్రేవీ రావాలంటే దాంట్లోని ఏదన్నా ఒకటి యాడ్ చేసుకోవాలి. లైక్ వంకాయ కానీ, లేదంటే ఏదన్నా మనకి వెజిటబుల్స్ వేసుకుంటే గ్రేవీ బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఆయిల్ హీటెక్కినాక 2 ఆనియన్స్ పెద్ద సైజు తీసుకొని ముక్కల కింద అయితే కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం. పచ్చిమిర్చి పేస్ట్ ఎందుకు వేస్తున్నానంటే, పచ్చిమిర్చి ముక్కలు పిల్లలు తినేటప్పుడు తీసేస్తారనమాట పక్కకి. సో అలా కాకుండా పేస్ట్లా చేసేసుకుంటే మనకి గ్రేవీలో మిక్స్ అయిపోతుంది, కొంచెం టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా పచ్చిమిర్చి ఎప్పుడైనా తీసుకొచ్చినప్పుడు చక్కగా కట్ చేసేసుకొని మిక్సీలో వేసేసుకుంటే పేస్ట్ సేమ్ అల్లం పేస్ట్ ఎట్లా మనకి స్టోరేజ్ ఉంటుందో అట్లా పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఉంటే ప్రతి కూరల్లో కూడా వేసుకోవడానికి బాగుంటుందన్నమాట. ఇప్పుడు 2 ఫ్రై చేసేసుకున్నాం కదా చక్కగా. ఇప్పుడు టమాటా కూడా వేసేసుకోవాలి. 2 టమాటాలు తీసుకొని, రెడ్గా జ్యూస్గా ఉన్న టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి కూడా టమాటా ఎప్పుడైనా ముక్కల కింద కనిపించకూడదు, మంచిగా గుజ్జులాగా అయిపోవాలి. ఇప్పుడు దీంట్లో మనము కొంచెం ఇంట్లోనే చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్లోకి ఎప్పుడైనా కూడా ఫ్రెష్గా దంచుకున్న అల్లం పేస్ట్ అయితేనే టేస్ట్గా ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా మార్కెట్ నుంచి తెచ్చుకోకండి, షాప్లోంచి. అది అసలు చికెన్ టేస్ట్ ఉండదు, స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట, నీసు వాసన వస్తుంది. అందుకని చెప్పేసి మనమే ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. కొంచెం సేపు మూత పెట్టుకొని చూస్తే చూడండి, స్మెల్ పచ్చివాసన అంతా పోయి చక్కగా గుజ్జులాగా అయిపోయింది. చూసుకోండి, కింద అడుగు అంటుకుంటుందన్నమాట. కొంచెం మందపాటి గిన్నె పెట్టుకుంటే మనకి గ్రేవీకి బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే నేను తెల్ల వంకాయలు కొంచెం చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకొని వాటర్లో అయితే వేసుకొని పెట్టుకున్నాను. అవి కూడా ఇప్పుడు ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వంకాయలు కూడా వేసేసుకొని ఇవి కూడా కొంచెం సేపు ఉడికించుకోవాలి, మెత్తగా గుజ్జులాగా అవ్వాలన్నమాట. బాగా కలుపుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. నల్ల వంకాయల కంటే తెల్ల వంకాయలు బెటరు. నల్ల వంకాయలు ఏంటంటే అది తొందరగా నల్లబడిపోయి కర్రీ చేంజ్ అయిపోతుంది, టేస్ట్ చేంజ్ అయిపోతుంది అనమాట. అవి గుత్తి వంకాయకి తప్ప మనం చికెన్లోకి బాగుండదు, తెల్ల వంకాయ అయితేనే టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత సరిపడగా ఉప్పు, పసుపు వేసేసుకొని కొంచెం సేపు బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే మేము ఉప్పు తింటాం కాబట్టి. మీరు సరిపడగా వేసుకోండి, మీకు ఎంత కావాలంత. ఇప్పుడు నేను బాగా కలిపేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకోవాలన్నమాట బాగా, ఎందుకంటే వంకాయ కూడా మెత్తగా బాగా ఫ్రై అవ్వాలి, ఉడకాలన్నమాట, మెత్తగా ఉడకాలి. కొంచెం సేపు మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఒకసారి అయిపోయింది కదా, మూత తీసి చూస్తే ఇప్పుడు వంకాయ కూడా బాగా మగ్గిపోయింది కదా. ఒక్కసారి కలుపుకొని చూడండి, అడుగు అంటలేదు, బాగానే ఉంది, కొంచెం బాగా మగ్గిందనమాట. ఇప్పుడు దీంట్లోకి మనము కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాము. చక్కగా చికెన్ చూడండి ఈ సైజులో అయితే కట్ చేసుకున్నాను. షాప్ నుంచి కొంచెం పెద్ద సైజు తెచ్చుకుంటే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోండి, మీడియం సైజులోని. ఇప్పుడు ఈ చికెన్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. వంకాయ చికెను సూపర్ కాంబినేషన్ అండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది, గ్రేవీగా. అసలు వంకాయ అనేది ప్రతి కూరలో కూడా బాగుంటుంది, అలానే చికెన్లో కూడా వేసుకొని ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు బాగా కలిపేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి అడుగంటకుండా. ఇప్పుడు మనము ఫ్రెష్గా ఇంట్లోనే దంచి పెట్టుకున్న గరం మసాలా పౌడరు,
దీంట్లో లవంగ, ఇలాయచి, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసి బాగా దంచుకున్నాను అనమాట. ఫ్రెష్ గరం మసాలా, ఈ గరం మసాలా కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనమే అన్నీ తెచ్చుకొని ఇంట్లోనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడైనా నేను స్టోరేజ్ పెట్టుకుంటాను, కానీ ఇట్లా నాన్ వెజ్ ఎక్కువ వండుతాను అన్నమాట. గరం మసాలా అయిపోయింది, అందుకని నేను ఇంట్లోనే ఫ్రెష్గా ఇప్పుడే దంచాను అనమాట. బాగా కలిపేసుకున్న తర్వాత ఒక చిన్న మీడియం సైజు గ్లాసు వాటర్ వేసేసుకొని బాగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని లాస్ట్లో వేసుకోవాలి కారము. ఎందుకంటే ఇప్పుడు వేసుకుంటే అడుగంటకపోతుంది అనమాట. బాగా ముక్కకి గరం మసాలా కానీ మన అల్లం పేస్ట్ కానీ ఫ్లేవర్ బాగా పట్టిన తర్వాత మనం కారం వేసుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టుకుందాం. ఇప్పుడు తర్వాత మూత తీసి చూస్తే చూడండి బాగా ఉడికింది కదా, బాగా ముక్కకు కూడా మొత్తం మసాలా అంతా పట్టింది. ఇప్పుడు మనము సరిపడగా కారం వేసుకోవాలి, మనకి టేస్ట్కి సరిపడగా. ఆల్రెడీ నేను కొంచెము పచ్చిమిర్చి పేస్ట్ వేసాను కాబట్టి దీంట్లోనే కారము సరిపడగా వేసుకోండి, మీకు టేస్ట్కి సరిపడగా. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను, ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి కారం ఎక్కువే కావాలి. టేస్ట్ కూడా బాగుంటుంది, మంచి స్పైసీగా. చూడండి ఇంతేనండి, వంకాయ చికెన్ కర్రీ ఎలా ఉంది చూసారు కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇదే ప్రాసెస్లోనే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం సేపు మళ్ళీ ఉడికించుకోవాలి. మంచి గ్రేవీతో చూసారు కదా ఎంత ఉడుకుతుందో. మంచిగా ముక్కకి, చికెన్ ముక్కకి మసాలా మొత్తం పట్టింది, బాగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు కొంచెం సేపు మళ్ళీ మూత పెట్టుకొని మనము కొత్తిమీర ఉంటే కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని మంచిగా సర్వ్ చేసుకోవాలన్నమాట. నా దగ్గర కొత్తిమీర లేదు, పుదీనా వేసేసుకున్నాను. ఇది బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఈ ఫ్లేవర్ కూడా పుదీనా ఫ్లేవరు చికెన్కి పట్టిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వంకాయ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మంచి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే మంచి స్మెల్తోని మంచి స్పైసీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా జ్యూసీగా ఎలా ఉందో. సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇలాగా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్తో. చూసారు కదా నేను ఎలా ప్రిపేర్ చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పీసెస్ చూసారు ఎట్లా కనిపిస్తున్నాయో, ఇప్పుడే స్మెల్కి కానీ ఆ పీసులు చూస్తుంటే తినాలనిపించేస్తుంది. సో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.